నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇది నిజమా అంటే 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మంత్రి పదవి ఇవ్వలేదని ఎప్పటి నుంచో ఉద్యమం చేపట్టిన రాజగోపాల్ రెడ్డి గారు రోజు రోజుకి కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేయడంలో మితిమీరిపోతున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి గారి యొక్క భాగోత్తాలను ఒక్కొక్కటి మొత్తం బయట పెడతా ఉన్నాడు. ఆయన గతంలోనే రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసుకున్నారు. ఆయన ఉన్న కుర్చీ యొక్క కూసాలని కదిలిచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతరుల తప్పింది. నిజానికి ఆయన అనుముచ్చడు ఏంటంటే, ఏముందని ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు, ఆయన చరిత్ర మనకు తెలియందా? అట్లాంటిది ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తే ఏమైంది? ఖమ్మంలో 3 మంత్రులు, మా ఏరియాలో మేము 2 అన్నదమ్ములు ఉంటే మా ఇద్దరికి మంత్రి పదవి రావద్దా? మా అన్నకి ఇచ్చిర్రు, నాకు ఇవ్వద్దా అనేది ఆయన కడుపు మంట రగిలిపోతుంది ఆయనకు నిజంగానే. అయితే ఈ కుర్చీలో కూసాలు కదిలే వ్యవహారాల్ని అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. అధిష్టానం చెప్పినట్టుగానే మొన్నటిదాకా కుర్చీని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పరుగులు తీసిండు. ఇప్పుడు వచ్చేసేమో రేవంత్ రెడ్డి గారు కుర్చీ లాగాలి అంటే అలా సొంత ఎమ్మెల్యేలు సరిపోతారు. తీరుగా రాజగోపాల్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అదే వార్త ఒకసారి ఆ వార్త గీడు వచ్చింది, ఒకసారి చూడండి. తిరుగుబాటు కదులుతున్న రేవంత్ కుర్చీ కూసాలు, డిసెంబర్ తర్వాత సీఎంను మార్చేస్తారా? ముఖ్య నాయకులు సంకేతాలిస్తున్న అధిష్టానం, అందులో భాగంగానే ఈ ధిక్కార స్వరాల. ఇప్పటికే రేవంత్ పై కొందరు ఎమ్మెల్యేల తిరుగుబాటు. బయటికి కనిపిస్తున్నది కోమటిరెడ్డి ఒక్కడే, వెనుకున్నది ఎవరు, ఎంతమంది? రాజగోపాల్ రెడ్డికి భట్టి ఫుల్ సపోర్ట్. ఉత్తమ్తో పాటు మరో 2 కీలక మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల ఫోన్ చేసినట్టు సమాచారం. మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్ర. రేవంత్తో ఇబ్బంది రాకుండా మీనాక్షి నటరాజన్తో పాదయాత్ర స్టార్ట్ చేయించుకున్న ఎంకే గౌడ్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత సంచలన నిర్ణయమని ఇక ప్రకటించడం జరిగింది. ఈ ఓవరాల్ టాపిక్ చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలి, రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుందనేది అధిష్టానం చెప్పిన మాటని రాజగోపాల్ రెడ్డి నోట పలికిస్తూ ఉన్నారు కొందరు మంత్రులు. రాజగోపాల్ రెడ్డి ఒక్కడే బయటకు వచ్చి రాబోయే రోజుల్లో కుర్చీ ఉండదు, నీ అహంకారం దిగిపోతుంది, 10 ఏళ్ల పాటు ఎవరు ముఖ్యమంత్రి ఉండరు, కొత్తోళ్ళకి ఛాయిస్ ఉంటుంది అనుకుంటూ చాలామంది చాలాసార్లు రాజగోపాల్ రెడ్డితో పాటు పలుమార్లు చెప్పడం కూడా మనం విన్నాం. కానీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే అందరు సైలెంట్గా ఉన్నారు. అందరు సైలెంట్గా, ఎవరొక్కరు కూడా మాట్లాడతలేరు. అంటే ఆయనకు మంచి సపోర్టే ఇస్తున్నారు ఒక లెక్కన చెప్పాలంటే. తీరు చూసుకోండి, ఇక్కడ పలు ఎమ్మెల్యేల ఫోన్ చేసినట్టు సమాచారం. మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్ర. రేవంత్తో ఇబ్బంది రాకుండా మీనాక్షి నటరాజన్ తోటి పాదయాత్ర చేశారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు బాగా వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన. నిప్పులు కక్కుతున్నారు. 50 మంది సెక్యూరిటీ గార్డులను ఎన్నుకేసుకొని వస్తే తప్ప ముఖ్యమంత్రి ఎక్కడ రాలేని పరిస్థితి. అంత భయాందోళనగా మారింది ఆయన పరిస్థితి. దాన్ని అలుసుగా తీసుకొని అధిష్టానం కూడా ఈయన పదవి తీసేయాలి ఈ డిసెంబర్ లోపు. ఈయనకు 2 సంవత్సరాలు చాలు పరిపాలించింది. ఈయన కాంగ్రెస్ పార్టీని బొందబెడుతున్నాడు, బీజేపీ పార్టీని లేవదీస్తున్నాడు అనే విషయాన్ని అధిష్టానం గుర్తించింది. అందుకని మీనాక్షి నటరాజన్ని పాదయాత్ర చేయించే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు ఎక్కడ తరుముతారో, కాంగ్రెస్ పరువు ఎక్కడ పోతుందో, గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ఆ వేవ్ ఎక్కడ తగ్గిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డిని వదిలేసి మీనాక్షి నటరాజన్ గారిని పాదయాత్ర చేశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలవాలి. స్థానిక ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే పైన అధిష్టానం పరువు పోయినట్టే. నరేంద్ర మోడీ ఒక ఆట ఆడుకుంటాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే దుమ్ము దులిపి పడేస్తుంది. ఆ భయంతో ఈరోజు మీనాక్షి నటరాజన్ గారిని ముందుకు నిలబెట్టారు. అయితే పాదయాత్ర స్టార్ట్ చేయించుకున్న ఎంకే గౌడ్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత సంచలన నిర్ణయం అని మాట్లాడారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు అయిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పదవి నుంచి దింపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అంతగానో ఏం అవసరం వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడుకున్న పార్టీని లేపిండు కదా. కాంగ్రెస్ పార్టీ ఊసులేని కాంగ్రెస్ పార్టీకి ధ్వజస్తంభం అంతా పైకి లేపి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసిన రేవంత్ రెడ్డి పదవి ఎందుకు కూడా కోరుతున్నాడంటే, ఆయన 50 సార్లు ఢిల్లీకి పోయింది బీజేపీ పార్టీతో పొంతనాలు కలుపుకోవడానికి. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి,
తెలంగాణ యొక్క వ్యవస్థను ఏ విధంగా ఆగం చేయాలనేది రేవంత్ రెడ్డి పదే పదే పోయి ఢిల్లీలో లెసన్లు చాప్టర్ల మీద చాప్టర్లు నేర్చుకొని వచ్చి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయన నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తూ ఉన్నాడు. కానీ పార్టీ కోసం పనిచేసిన రాజగోపాల్ రెడ్డి అతనికి మంత్రి పదవి ఇస్తలేరు అనేది ఇక్కడ ఆయన మాట్లాడుతున్న తీరు. ఓటుకు నోటు కేసు దొంగ అయినా అతనికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. అతను పట్టపగలు దొరికిపోయిన వీడియోలు ఎవిడెన్స్ అన్నీ ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, పిసిసి చీఫ్ తీసుకుంటాడు. కానీ అన్ని అర్హత ఉన్నా మాకు మాత్రం మంత్రి పదవి ఇవ్వరా అనుకునేది ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. మరెన్నో రోజులు కాదు దగ్గర పడ్డాయి, రోజులు మొత్తం మేము కూల కొడతామని చెప్తా ఉన్నాడు. నిజానికి మీరు చూడొచ్చు, ఈ చిత్రం అంటే గిట్లా ఈ న్యూస్ లైన్ శంకర్ కూడా బల పెట్టిండు. కుర్చీలు కూర్చుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సపరేట్గా కట్ చేసి కూసాలు కదులుతున్నాయి కుర్చీలది అనేదాన్ని ఏ విధంగా చేశాడో మీరే చూడండి. విచిత్రం కాకపోతే కూసాలు కురిగి ఇక్కడ ఒక చైర్ కూసం ఒకటి ఇరిగిపోయే పరిస్థితి, ఇరిగిపోయింది కూడా ఆడ. అట్లే గీ తీరుగా రేవంత్ రెడ్డిని అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డిని అధిష్టానం వాళ్ళు, రేవంత్ రెడ్డి ఇటు ఈ విధంగా ఒక ఆట ఆడేసుకుంటున్నారు. నిజానికి ఈయన పదవి ఊస్టింగ్ రేవంత్ రెడ్డి రాజకీయంగా ఫినిష్గా, రాజకీయ భవిష్యత్తే ఫినిష్ అయిపోతుంది. అది అధిష్టానం గట్టిగా నిర్ణయం తీసుకున్నది. మీనాక్షి పాదయాత్ర చేసుడే అందరికీ క్లారిటీ అయిపోయింది అక్కడ.